హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము అమ్మవారి ఫేస్‌ని నార్మల్‌గా బయట దొరికే అమ్మవారి ఫేస్‌ని తీసుకొని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక మోడల్‌లో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో, అమ్మవారి ఫేస్‌ని తీసుకున్న తర్వాత లాస్ట్ వీడియోలో చూపించినట్లు ఫేస్ అంతా కూడా ఫీచర్స్ అన్నిటిని కూడా హైలైట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ మోడల్‌కొచ్చేసి క్రౌన్‌లా కాకుండా హెయిర్ లాగా పెట్టి హెయిర్ పైన యాక్సెసరీస్‌ని పెట్టేటట్టుగా రెడీ చేద్దాం అనుకుంటున్నా. సో, హెయిర్ లాగా కనిపించడం కోసం ఒక బ్లాక్ క్లాత్‌ని తీసుకొని ఇలా క్రౌన్ చుట్టూ కూడా చుట్టేసి బ్యాక్ సైడు సూది దారంతో కుట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఏరియా అంతా కూడాను బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ కలర్‌ని యూజ్ చేసుకొని అంతా కూడాను కవర్ చేసేసుకున్నాను హెయిర్ అంతా కూడాను. సో, చూడటానికి ఇప్పుడు అంతా కూడా హెయిర్ లాగా నీట్‌గా కనిపిస్తుంది. సో, ఫస్ట్ అయితే పైన పాపిడి బిళ్ళలాగా మనము పెట్టుకుందాము. దీనికోసము గ్లూని తీసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బొట్టు షేప్‌లో ఉండే రెడ్ కలరు కుందన్ని పెట్టుకున్నాను. నెక్స్ట్ దాని చుట్టూ కూడాను గ్లూ పెట్టుకొని స్టోన్ లేస్‌ని పెట్టుకుంటున్నాను. సో, లేస్‌ని పెట్టుకున్న తర్వాత ఏదైనా పెన్‌తో గానీ లేదంటే చిన్న పెయింట్ బ్రష్ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్లూ మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాల్ చైన్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఈ డెకరేషన్ కోసం కూడా నేను స్టోన్ లేస్‌ని అలాగే బాల్ చైన్‌నే యూజ్ చేశానండి. సో, బాల్ చైన్‌ని పెట్టేసుకుంటున్నాను. ఈ బాల్ చైన్‌ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కూడా దాని చుట్టూ గ్లూని పెట్టుకోవాలి. గ్లూని పెట్టుకున్న తర్వాత స్టోన్ లేస్‌ని యూజ్ చేస్తున్నాను. సో, స్టోన్ లేస్‌ని పెట్టేసుకుంటే మనకి పాపిడి బిళ్ళ అనేది రెడీ అయిపోతుంది. సో, బ్యాక్ సైడు చైన్ లాగా కూడా పెట్టుకుంటే చూడడానికి లుక్ అనేది చాలా బావుంటుంది. సో, ఈ లేస్ అనేది మొత్తం పెట్టేసుకొని ఒకసారి నీట్‌గా సెట్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాపిడి బిళ్ళ పైన చైన్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం గ్లూని పెట్టుకుందాము. ఫస్ట్ గ్లూని పెట్టుకున్న తర్వాత మిడిల్‌లో బాల్ చైన్‌ని పెట్టుకుంటే బావుంటుంది. మిడిల్‌లో బాల్ చైన్ పెట్టుకొని 2 సైడ్‌లు కూడాను స్టోన్ లేస్‌ని పెట్టుకుంటే బాగా హైలైట్ అవుతుంది చైన్ కూడా. సో, 2 సైడ్‌లు కూడాను స్టోన్ లేస్‌ని పెట్టేసుకుంటున్నాను. సో, ఈ విధంగా పెట్టేసుకుంటే పాపిడి బిళ్ళ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్‌కి చైన్స్ లాగా కూడా పెట్టుకోవడానికి ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫ్రంట్‌కి గమ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ స్టోన్ లేస్‌ని యూజ్ చేశాను. 2 సైడ్‌లు కూడా ఈ విధంగా స్టోన్ లేస్‌ని పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ బాల్ చైన్‌ని పెట్టుకుందాము. సో, బాల్ చైన్ కూడా 2 సైడ్‌లు ఆల్రెడీ మనం స్టిక్ చేసుకున్న స్టోన్ లేస్ పైన దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా నెక్స్ట్ లైన్ కూడాను దగ్గరగా గమ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక స్టోన్ లేస్‌ని స్టిక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ఒక 3 లైన్స్ అనేవి వస్తాయి. అక్కడ మనకి చైన్ లాగా షేప్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలాగా 2 సైడ్‌లు కూడా పెట్టేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలానే పెట్టుకుంటే చూడడానికి లుక్ అనేది చాలా బావుంటుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్లు కాస్త గ్యాప్ ఇచ్చి ఈ చైన్స్‌కి పైన కూడా గమ్ పెట్టేసుకొని ఫస్ట్ స్టోన్ లేస్‌ని పెట్టుకున్నా. స్టోన్ లేస్‌ని పెట్టేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడాను దానికి బాల్ చైన్‌ని పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ గమ్ పెట్టుకొని బాల్ చైన్‌ని పెట్టేసుకుందాము. 2 సైడ్‌లు కూడా ఈ విధంగానే పెట్టేసుకుంటే లుక్ అదిరిపోయింది కదా! నెక్స్ట్ మిడిల్‌లో గ్యాప్ ఉన్న దగ్గర గమ్ పెట్టుకున్న తర్వాత రౌండ్‌గా ఉండే రెడ్ కలర్ కుందన్ని యూజ్ చేశాను. సో, కుందన్ని పెట్టేసి షేప్ కనిపించడం కోసం రౌండ్‌గా బాల్ చైన్‌ని యూజ్ చేసుకొని రౌండ్‌గా పెట్టేసుకున్నాను. చూడడానికి లుక్ చాలా బా వచ్చింది. నెక్స్ట్ లైన్ కూడా స్టోన్ లేస్‌ని పెట్టుకుంటే చాలా బాగా సర్కిల్ అనేది మనకి నీట్‌గా కనిపిస్తుంది. సో, 2 సైడ్‌లు కూడా అలానే పెట్టుకోవాలి. అలాగే పైన వచ్చిన గ్యాప్స్‌లో కూడా సేమ్ అలానే పెట్టేసుకుంటే లుక్ చాలా బావుంటుంది. నెక్స్ట్ అమ్మవారికి ముక్కు పుడకని పెట్టేసుకున్నాను. ముక్కు పుడకని పెట్టుకున్న తర్వాత ఒక చైన్‌ని ఈ విధంగా
వేలాడేలాగా పెట్టుకుంటే లుక్ కంప్లీట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.